నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని శనివారం పలమనేరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం 7:30 కూరగాయల మార్కెట్, పెద్ద చెరువు పరిసర ప్రాంతాలలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రత మరియు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మే 22 నుంచి జూన్ 19 వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రత్యేక కార్యాచరణతో అమలు చేస్తున్నామని తెలిపారు. తేదీల వారీగా పారిశుద్ధ్య కార్యక్రమాలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మళ్ళీ మా ప్రజా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. మరీ ముఖ్యంగా పలమనేరు పట్టణ ప్రజలందరూ భాగస్వామి కండి. మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుందాము. మన పలమనేరు రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానం నిలుపుతాము శుభ్రతలో. కాబట్టి అందరూ పాటిస్తారని తెలియజేసుకుంటున్నాము. జై హింద్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం చేసినా నేను అనేది కాకుండా ప్రజలు భాగస్వామితో ప్రతి కార్యక్రమం చేపడితే అప్పుడు వాళ్ళకి బాధ్యత వస్తుంది. అప్పుడు రాష్ట్రం చాలా పరిశుభ్రతతో ఉంటుందని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలను భాగస్వాములు చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనే బృహత్తర కార్యక్రమం చేపట్టినారు. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా మున్సిపాలిటీలు ఇవంటే కూడా ఒక దుర్గంధంతో వెదజల్లుతూ ఉంది. ఒకప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా మున్సిపాలిటీ పైన కావచ్చు, గ్రామ పంచాయతీల గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కడైతే శుభ్రంగా ఉంటారో మన పరిసరాలు, మన ఊరు, మన రాష్ట్రం శుభ్రంగా ఉంటేనే అప్పుడే ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ నెలంతా కూడా ఉంది. ఈరోజు ఇది చేస్తారు. మళ్ళీ మన పలమనేరుకు వచ్చేపాటికి గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. నియోజకవర్గమే కాకుండా మన పలమనేరు పట్టణానికి మరీ ముఖ్యంగా అనేక నిధులు తీసుకొచ్చి ఈరోజు కూడా అలాగే మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మనకు ఈ రోజు నుంచి అంటే 23వ తేదీ నుంచి రేపు నెల 25వ తేదీ వరకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కింద ఒక ప్రోగ్రాం అనేది అన్ని రాష్ట్ర స్థాయిలో అన్ని మున్సిపాలిటీల్లో చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి మనం 28వ తేదీ వరకు ఈ వారం అంతా కూడా క్లీన్, మొత్తం టౌన్ అంతా కూడా క్లీన్ కానీ, హీప్స్ కానీ, చెత్త కానీ, అలాగే రోడ్స్ కానీ, ఎల్లో స్పాట్స్ కానీ, రెడ్ స్పాట్స్ కానీ అన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా ఈ పాల్గొని ప్రజలు కూడా మన ఎన్జిఓస్ కానీ, పలమనేరు పరిరక్షణ సమితి కావచ్చు, మన రాష్ట్ర పురపాలక సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం గౌడ్ కానీ, హాస్పిటల్ కమిటీ చైర్మన్ మెంబర్స్ డైరెక్టర్ మన నాగరాజు కానీ, మిగతా అందరూ కూడా గౌరవ మాజీ కౌన్సిలర్లు, అలాగే పట్టణ కార్యదర్శి గిరి గారు అందరికీ కూడా మా నమస్కారం. ఎందుకంటే ఈ పబ్లిక్ పార్టిసిపేషన్ ప్రోగ్రామ్ గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ప్రజల భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలకు అవేర్నెస్, ఎందుకంటే వాళ్ళు చేస్తే ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. ప్రజలు పాల్గొంటే దీంట్లో వాళ్ళు కూడా మేము ఇక్కడ గలీజ్ చేయకూడదు అనేది ఒక శానిటైజేషన్ బాగుండాలా, అలాగే ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వారం అంతా కూడా మనం ఈ శానిటేషన్ పైన స్పెషల్ డే పెట్టడం జరిగింది. అలాగే 29వ తేదీ నుంచి 4వ తేదీ వరకు డ్రైన్స్ క్లీనింగ్ అని కూడా పెట్టడం జరిగింది. మళ్ళీ మూడో వారంలో కూడా అన్నీ కూడా బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఏదైతే పెద్ద 100 కేజీల పైన ఉన్నటువంటి ఉత్పత్తి చేసే వారందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళే దాన్ని స్వయంగా తయారు చేసుకోవాలా, దాన్ని ఎరువుగా మార్చుకోవాలా, అక్కడ డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అంతా కూడా సపరేట్ చేసుకోవాలా, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే లాస్ట్లో కూడా మనకు లాస్ట్ కార్యక్రమంలో కూడా అన్నీ కూడా పెట్టడం జరిగింది. 4 వారాలు కంటిన్యూ ఉంటుంది. అలాగే మనకి తడి చెత్త, పొడి చెత్త కూడా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలి. ఎందుకంటే మన ప్రజలందరూ కూడా భాగస్వామ్యమై మన స్వచ్ఛ సర్వేక్షణ కూడా గతంలో లాస్ట్ మంత్ మనం టీం వచ్చి కూడా చేయడం జరిగింది.
అలాగే మనం నిత్యము ఇది కంటిన్యూగా, ఎందుకంటే ప్రతి 3వ శనివారం గౌరవ ముఖ్యమంత్రి గారు దీనిపైన ప్రత్యేకంగా ఏదో సాసా ప్రోగ్రాంలో ఏదో మున్సిపాలిటీలో పాల్గొనడం జరుగుతుంది. ఆయన ఒక కార్యక్రమం చేపట్టిన తర్వాత ఖచ్చితంగా చాలా వరకు మార్పు వచ్చింది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మార్పు చెందాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనకు శానిటేషన్ అనేది బాగుండాలా, అలాగే మనకు ఉన్నటువంటి పరిసరాలు నీట్గా ఉండాలా. మనకు ఈ లెగసీ వేస్ట్ కూడా మనం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ఆ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా కంపోస్ట్ అంతా కూడా క్లీన్ చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ మనకు ప్రాసెసింగ్ చేసేదానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా మన గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో త్వరలో మనం అక్కడ